అభి చెప్పమా. ఏందా చెత్తంతా? మా ఇవి చెత్త కాదమ్మా, ఎలక్ట్రానిక్ ఐటమ్స్. వీటి కోసమేనా నేను వెళ్ళావు? ఇవన్నీ ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు? మనము వేస్ట్ సామాన్లు ఇస్తాం కదా, పనికిరాని సామాన్లు, ఇనుప సామాన్లు అన్ని. సో అతని దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నాను మా. ఇవన్నీ తీసేదానికి ఎంత అయింది? వీటన్నిటికి 200 తీసుకున్నారు మా. వీటన్నిటి వల్ల నీకేం యూస్? వీటన్నిటిలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలా ఆ ప్రాబ్లమ్ ని మనం సాల్వ్ చేస్తే సరిపోతుంది. సో ఈ యొక్క ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అనేది వర్క్ అవుతుంది. సో గైస్, ఈ యొక్క యాంప్లిఫైర్ ని మనము రిపేర్ చేసేదానికి అయితే ట్రై చేసి చూద్దాము. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆన్ అయితే అవ్వట్లేదు. ఇప్పుడైతే పవర్ సప్లై అయితే ఇచ్చినాను, ఒకసారి ఆన్ చేసి చూద్దాము. సో సడన్గా ఏదైనా వస్తువుని మీరు పవర్లో పెట్టినప్పుడు సడన్గా హ్యాండ్ అయితే పెట్టి చూడకండి, టెస్ట్ చేసి చూడండి. నేనైతే ఇప్పుడు టెస్ట్ చేసి చూస్తున్నాను. సో ఈ యొక్క 230 volts ఆఫ్ ఏసీ కరెంట్ని 12 volts డీసీ కరెంట్గా మార్చడంలో ఇదైతే ఫెయిలియర్ అయితే అయిపోతుంది. ఇక్కడ చూడండి దగ్గరకు వచ్చి, సో ట్రాన్స్ఫార్మర్ని చూడండి, పవర్ సప్లై అయితే కనిపిస్తుంది మీకు. అదేవిధంగా ఇంకెక్కడ చూసినా మీకు పవర్ సప్లై అనేది కనిపిస్తూ ఉంటుంది. సో సింపుల్గా దీన్ని ఎట్లా సాల్వ్ చేయొచ్చు అంటే, ఇక్కడ పవర్ సప్లై అయితే పెట్టకూడదు. ఇక్కడ రివర్స్లో మీరు పవర్ యాంప్లిఫైర్ని చూసినప్పుడు ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ చూసినట్లయితే 12 volts డీసీ అనేది ఉంటుంది కదా, ఇక్కడ డైరెక్ట్గా మీరు డీసీ కరెంట్ని ఇవ్వాల్సి ఉంటుంది. సో నా దగ్గర 12 volts డీసీ అడాప్టర్ అయితే ఉంది. ఒకసారి దాన్ని నేను పవర్ సప్లైకి అయితే ఇచ్చి చూస్తాను. సో గైస్, ఈ యొక్క యాంప్లిఫైర్ అనేది వర్క్ అవడం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. జస్ట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ అనేది చెడిపోయింది అనమాట. గ్రౌండింగ్ అనేది సరిగ్గా ఉండకుండా చెడిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటుంది. సో గైస్, ఇప్పుడు ఇది అయితే వర్క్ అవుతుంది కదా, ఒకసారి మనం మెమరీ కార్డ్ వేసి అయితే చూద్దాము. సో మీ దగ్గర ఇలాంటి డిజిటల్ స్టీరియో యాంప్లిఫైర్స్ ఉంటే దాంట్లో ప్రాబ్లం ఏందో చూసుకొని సాల్వ్ చేసేదానికి అయితే ట్రై చేయండి. అంతేగాని పక్కన ఇలాంటి ఇనుప సామాన్లకి అయితే వేసేయకండి. దీని కాస్ట్ మొత్తం నాకు పడింది ఏంటంటే 200 రూపీస్ అయితే తీసుకున్నాడు అన్న. సో ఇప్పుడు నేనైతే దీని అయితే వర్క్ చేయించేసాను. దీన్ని రీసేల్ వాల్యూ దగ్గర 1500 నుంచి 2000 అయితే నేనైతే ఇచ్చుకోవచ్చు. ఓకే గైస్, వీడియో అనిపించింది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మరీ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం హబిలాస్ వాళ్ళని ఇప్పుడే ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ సో మచ్.